హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అతీషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ రాష్ట్రానికి 3వ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో షీలా దీక్షిత్ గారు, సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీకి ముఖ్యమంత్రులుగా పనిచేసిన పరిస్థితి చూశాం. తాజాగా ఆప్ పార్టీకి సంబంధించిన నేతగా ఉన్న ఆమె, మంత్రిగా ఉన్న ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన నేపథ్యంలో జైలు నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత, బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది. కోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటి అంటే, ఆయన ముఖ్యమంత్రిగా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ఉండాలి, ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఏ సంతకమైనా పెట్టాలి అంటూ కోర్టు కండిషన్స్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్ళి సీఎం చైర్లో కూర్చున్నప్పటికీ ఆయన ఏం చేయాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించిన అనుమతి తీసుకోక తప్పని పరిస్థితి కోర్టు కండిషన్స్ కారణంగా ఆయనకి ఏర్పడింది. మరొక 2-3 నెలల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక రాజకీయ అస్త్రాన్ని కేజ్రీవాల్ సంధించారు. కేజ్రీవాల్ సంధించిన రాజకీయ అస్త్రం రాజీనామా. తాను రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. తన వారసురాలుగా అతీషిని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు తరువాతనే తాను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపడతాననే మాట కేజ్రీవాల్ చెప్తున్నారు. కేజ్రీవాల్ ఇటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అతీషికి, ఆమె సీనియర్ ఆప్ నాయకురాలుగా ఉన్నారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వంలో కీలకమైన అనేక శాఖలను ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వానికి సక్సెస్ తీసుకొచ్చి పెట్టిన విద్యాశాఖను కూడా ఆమె నిర్వహిస్తూ వచ్చారు. కాబట్టి ఆమెని తన చాయిస్గా కేజ్రీవాల్ తీసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షం ఎన్నుకుంది. అతీషి ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతలు తీసుకున్నారు. ఈ మొత్తం ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ పార్టీ ఈ దేశంలో ఒక కొత్త రాజకీయం తీసుకొస్తానంటూ వచ్చింది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక కొత్త రాజకీయాన్ని చేస్తామంటూ ప్రజల దగ్గరికి వచ్చింది. ప్రాంతీయ పార్టీలు, ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీలు చేస్తున్న విన్యాసాలు దేశానికి నష్టం చేస్తున్నాయి. ప్రజల ప్రయోజనాల కోణంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించే కోణంలో మేము రాజకీయం చేస్తామంటూ ఆప్ పార్టీ చెప్పింది. ఆప్ పార్టీ చెప్పిన దాన్ని నమ్మి అక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అతీషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కుర్చీలో తాను కూర్చోనంటూ కేజ్రీవాల్ కోసం పక్కన ఒక చైర్ను వదిలేసి పక్కన చైర్లో ఆమె కూర్చున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించింది. అతీషి అతి చేస్తున్నారా అనిపించింది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, సాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు మీరు చేస్తున్నారు. మిమ్మల్ని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మీరు ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు మీరు మీ బాధ్యతలు నిర్వర్తించాలి కదా. రాచరికం కాదు కదా పార్టీలంటే. మీ నాయకుడు అంటే మీకు గౌరవం ఉండొచ్చు. మీ నాయకుడు అంటే మీకు గౌరవాన్ని మీ పార్టీ కార్యక్రమాల్లో చూపించండి. కానీ ఢిల్లీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా, మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి చైర్లో మీరు కూర్చోవాలి కదా. మీరు ఆ చైర్లో కూర్చోకుండా మీకు కేజ్రీవాల్ పైన గౌరవాన్ని చాటుతున్నాననే క్రమంలో ఆ చైర్ వదిలేసి పక్కన చైరేసి కూర్చోవడం ఖచ్చితంగా ఆప్ లాంటి ఒక రాజకీయ పార్టీకి అది సరిపోయేది కాదు. అతీషి నిర్ణయం ఖచ్చితంగా సరైంది కాదు అంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా ముఖ్యమంత్రులుగా జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆమెకు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం గారిని ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆమె జైలు నుంచి వచ్చే వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ పీఠాన్ని ఆమెకి ఇచ్చేశారు. ఇలా జరిగాయి. ఆ సమయంలో వాళ్ళు స్వామి భక్తిని చాటుకోవడం, కాళ్ళు మొక్కడం, కుర్చీల్లో కూర్చోకపోవడం అవన్నీ కూడా ఆయా పార్టీలకు సరిపోతాయి. బట్ ఆప్ లాంటి పార్టీలో ఇటువంటివి ఖచ్చితంగా ఆమోదయోగ్యం ఏమాత్రం కాదు. ఆప్ని ఎన్నుకున్న, ఆప్ని కొత్త రాజకీయాలు చేస్తుందని భావిస్తున్న వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా అతీషి నిన్న బిహేవ్ చేశారు. పైగా ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని వచ్చారు. ప్రపంచం చూసొచ్చారు. ప్రపంచ రాజకీయాలు చూసొచ్చారు. ప్రపంచంలో రాజకీయాల్లో పాలకులు ఏ రకంగా ఉండాలి అనే దానిపైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఇలా వ్యక్తి పూజ, వ్యక్తి పట్ల గౌరవం పేరుతో రాజకీయాలు చేయడం అనేది, ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. అతీషి ఆమె ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాల్సిందే. ఆమె ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పరిపాలన చేయడమే సరైనది. ముఖ్యమంత్రి సీట్లో తాను కూర్చోకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అనేక మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కొత్త రాజకీయం చేస్తామంటూ ఆమె తీసుకున్న ఈ చెత్త నిర్ణయం కారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే అభాసుపాలైనట్లు కనబడుతోంది.